కరకట్టుగా ఉందయ్యా. నా కడుపు నిండిపోతుందా. ఈ సంవత్సరం 4 పుట్లైనా పడతాయి. నేనే మగవాడిని మా ఊళ్ళోకి. వాడు ఉన్నాడే సుబ్బారావు, వాడికి ఒక బర్రీ లేదు, ఒక అంత గడ్డి పూస లేదు. ఎరువు అసలు ఏడు ఉత్త పిండిలతోనే పండిస్తాడు. పిండిలతో పండించేది నేను ఎక్స్ట్రా పండించానని ఈదులోకి వచ్చి మీసాలు తిప్పుతుంటాడు. అట్ట పిండిలతో పండించింది తింటే జబ్బులు రావా? ఇలా ఈ విధంగా తినే కదా ఆసుపత్రులు నిండిపోతుండయా. ఏం లాభంలే. భూసారం అంతా పిండేసేసి భూమిని నిస్సారంగా చేసేసేస్తే రాబోయే తరాలకి ఒక్క కర్ర వేసినా కూడా బతకనే బతకదు. రాబోయే తరాలని నాశనం చేస్తున్నారు ఈ సుబ్బారావు వాడి గ్రూపులు. ఇట్టే భూమిని మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు. మరచాను, అమ్మాయికి పెళ్లి నిర్ణయించాను బ్రహ్మాండంగా చెయ్యాలని. అయితే అబ్బాయి వాళ్ళు కట్నం వద్దన్నారు. నాకు సంతోషం అయిపోయింది. ఎవరా ఈ రోజుల్లో కట్నం వద్దనేది? తీరా చూస్తే 20 సవర్ల బంగారు టౌన్లో ఒక ప్లాట్ తీసేయాలంట. వీళ్ళ బతుకులు జడ. ఎందుక కన్నదానికి ఎట్నొకటి ఇయ్యాలి కదా, ఎట్టొకటి తగలబెట్టాలి కదా. అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా చేయాలని నా ఆలోచన. 20 రకాల పిండొంటలు, 50 రకాల కూరలు, అంగరంగ వైభవంగా వంగ కళింగ కాశ్మీర ఈ రాజ్యాల రాజులన్నీ పిలవాలని కోరిక. అయితే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని పిలుచుకొని అయిందనిపిస్తాం. ఏం చేద్దాము? అయ్యో ఎసిలు డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే, అయ్యో ఎసిలు డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యో ఎదిలు డబ్బులు పోయనే, అయ్యో ఎదురు ఖాళీ ఆయనే. ఏం కదా నాయన అంత బాధగా కూర్చోన్నావు? ఏమని చెప్పేది నాయన, ఆరుగాలం పండించిన పంట గాలివాన కొట్టుకొని పోయింది. బిడ్డ పెళ్ళి ఆగిపోయింది. పైసా అప్పించేవాళ్ళు రైతుకి. ఎట చేయాలి నాయన? ఏం అర్థం కాలేదు నాక. ఊరి నుంచి అన్నయ్య వస్తున్నాడు. ఆ అన్నకి వ్యవసాయం గురించి మొత్తం తెలుసు. అన్నని పరిచయం చేస్తా నీకు. చెయ్యి నాయనా. తమ్ముడు మొత్తం చెప్పారు. ఏమిటి మీ ఇబ్బందులేంది? ఏమని చెప్పండి నాయన, పంట వేసాను, గాలివాన వచ్చి మొత్తం పోయింది. బిడ్డ పెళ్లి ఆగిపోయింది. నేను పేపర్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చదివేది. ఏమిరా వీళ్ళకి తిక్కగానే రా ఎందుకు చేసుకుంటున్నారు అనుకునేది. నా పరిస్థితి కూడా అట్నే ఉంది నాయన. పైసా అప్పిచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు చూస్తే ఏరే పెళ్లి మాట్లాడుకున్నారు. నాకు ఒక మంచి ఇత్తనాలు, మంచి పైరు విధానం చెప్పు నాయన. మరి ఏం భయపడమాక రామయ్య గారు, మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. ఆ విధంగా పాటించండి. శ్రీవరి సాగని ఒకటి ఇప్పుడు మామూలుగా చేస్తారు కదా వరి, ఆ విధంగానే శ్రీవరి సాగు అని ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి మీరు కానీ అవలంబిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు. దానికి ఎకరాకి మామూలుగా 30 కేజీలు అవసరం అవుతుంది. కానీ ఆ శ్రీవరి సాగు 2 కేజీల విత్తనాలు మాత్రం సరిపోతాయి. 2 కేజీలు ఎట్ట సాధ్యపడద్దు అంటే ఆ విధానం ఆ విధంగా ఉంది. మడగస్కర్ లో ఒక వ్యక్తి దానికి సృష్టికర్త. అతను ఏం చేశాడంటే, ఇప్పుడు మామూలుగా ఒక ఎకరా ఉంటది కదా, ఒక ఎకరాకి 2 కేజీల విత్తనాలు సరిపోతాయి. ఇప్పుడు ముందుగా ఒక బెడ్ తయారు చేసుకుని ఆ బెడ్ లో మనం చల్లుకోవాలి. విత్తనాలు చల్లుకొని ఆ ఎరువు వేసుకొని పెట్టుకోవాలా. ఈ రోజు విత్తనాలు చల్లామంటే అంటే 8వ రోజు నుంచి 12 రోజులు, 8 రోజుల నుంచి 12 రోజుల్లో ఏదో ఒక రోజు ఆ నారు పెరిగేయవచ్చు. పెరిగేసి మామూలు వరి ఉంటది కదా ఎకరాలు, ఆ ఎకరాలో వేసుకోవచ్చు. ఎప్పుడు 8వ రోజు నుంచి 12వ రోజు, ఆ రోజు మధ్యలో ఏదో ఒక రోజు దాన్ని వేసుకోవచ్చు.
నారు ఉంటది కదా, నారు పెరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా పెరగాల. ఏంటంటే ఇప్పుడు ఒక పెళ్ళగా తీసుకొని ఇప్పుడు ఆ ఒడ్డు ఉంటది కదా, ఆ ఒడ్డు మొక్క ఆ రెండు దెబ్బ తినకుండా ప్రధానమైనటువంటి పొలంలో దాన్ని నాటాల. ఒడ్డు మొక్క రెండు చాలా జాగ్రత్తగా ఉంటాయి. సున్నితమైనది అంటే 8వ రోజు 12వ రోజు అంటే మామూలుగా ఇంత మాత్రం ఉంటది మొక్క. దాన్ని జాగ్రత్తగా గాని ప్రధానమైనటువంటి వరి పొలంలో గాని నాటితే మనము 50% విజయం సాధించినట్టే. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు కలుపు తీయడానికి మామూలుగా కలుపు తీయడానికి ఒక 15 మంది 20 మంది అవసరం అవుతారు. కానీ ఈ శ్రీవరి సాగులో ఒకే ఒక వ్యక్తి కోనో వీడర్ ద్వారా కలుపు నశింపజేసేస్తారు. నశింపజేయడమే కాకుండా అది పచ్చి రొట్టు ఎరువుగా ప్రధానమైనటువంటి వరికి ఉపయోగపడద్ది. కలుపు పెద్దగా రాదు. మామూలుగా దిగుబడి కూడా 10 రోజుల ముందే వచ్చేస్తుంది వరి కోత. ఇన్ని విజయాలు ఉన్నాయి దాంట్లో, అద్భుత విజయాలు సాధించుకోవచ్చు దాని మీద. నేను బిహారు దాన్నే పాటిస్తాను. ఓకే రామయ్య గారు, మళ్ళా కూడా డబల్ గా మళ్ళా బండిచ్చి మీ దగ్గరికి వస్తా. ఓకే రామయ్య గారు. ప్రధాన వరిలో శ్రీవరి సాగు చేసేటప్పుడు 25 సెంటీమీటర్ల 25 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. ఎటు చూసినా 25 సెంటీమీటర్ల గ్యాప్ రావాలి ప్రధాన పొలంలో. శ్రీవరి సాగు చేసేటప్పుడు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను చార్ట్ లో రాసిస్తా మొత్తం శ్రీవరి సాగు గురించి. అది తీసుకెళ్లి ప్రధాన గారికి ఇవ్వండి. అలాగే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.